హాయ్ అండి. బాగున్నారా? అస్తమాను రోజు చపాతీలు చేయాలి. కాకపోతే కూర ఏం వండాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి మా అత్తమ్మగారు చేసిన చపాతీ కర్రీ అయితే ఒకసారి చూడండి. దీనిలోకి ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 పచ్చిమిర్చి, కొప్పుడు పుదీనా వేసి బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇది మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని వేపుకోవాలండి. రోస్ట్గా అయితే వేపకూడదు. కొంచెం మెత్తగా ఉంటేనే పన్నీర్ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఆడిపెట్టుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మిల్ మేకర్ డైరెక్ట్ వేసుకునే కన్నా వాటర్లో ఒకసారి వేడి నీటిలో నుంచి తీసి వేసుకుంటే మెత్తగా అయితే ఉంటుంది. తర్వాత ఉప్పు కారం జల్లేసుకుని లాస్ట్లో కొత్తిమీర తగిలించేస్తే పన్నీర్ కూర అయితే అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలని ఇవన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనాల్సిన ఏమీ లేదు. చపాతీలు అయితే ఇష్టం ఉండదు, కానీ అత్తంగా టేస్ట్ చూపించగానే కూర నచ్చేసి చపాతీ అయితే తినేసాను. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై